వినాయక వ్రత కథ. సూత మహాముని, శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజ అంటే ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుణ్ణి గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైనదని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేనిస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదు అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కూడా కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోపెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనము. విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతినివ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వస్తుందని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాల్లో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాదసేవకుణ్ణి నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరాడు. శివుడు, నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి, అది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు.
ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్లుగా కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు ఆనందపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయన్న సామెత అనుసరించి వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కలా దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పడతారు అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అన్న భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూంచి పరమేష్ఠికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడు భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతుంది, కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుడిని దగ్గరికి తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయింది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు, నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 భారవుల బంగారం ఇస్తుంది, దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు శత్రాజితుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు శత్రాజిత్తు తమ్ముడి మృతివార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని, ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతుకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకు కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడేసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమయ్యింది. ప్రాణాలు త్వరలోనే పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను. కాబట్టి మణిని నాకివ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో జాంబవంతుతో కలిసి తన నగరానికి వెళ్ళాడు. శత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు శత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాప నింద పోగొట్టుకున్నారు. మాలాటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనికాది మునులకు వివరించిన తరువాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వే జన సుఖినో భవంతు.